ఏం కూరలేదు. రోజు వెళ్ళాలా? దూరం ఏ కూర అయినా ఉల్లిపాయలు అరుగుండ తీసుకుంటాము. నువ్వేం చదివించలేదు? చదువు మాత్రం బద్దకము. ఎక్కువైన ధర అమ్మినాము. ఇంటికి కూలి తీసుకొని తింటాం. ఏది తోటలోని ఏదైనా పని అక్కడ వెళ్తాము. దూరం అక్కడికే వెళ్తున్నాము. అక్కడికి వెళ్తారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రబాబు ట్రైబల్ బ్లాగ్స్. అందరూ బాగున్నారు, అందరూ నేను ఉండాలి. ఈరోజు మనం ఒక గిరిజన గ్రామానికి వచ్చామని, రామనగూడ అనే గిరిజన గ్రామానికి, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం రామనగూడ అనే గిరిజన గ్రామానికి వచ్చాము. అక్కడ ఒక అమ్మ కలిసారండి. వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచారు అవన్నీ ఉన్నాయండి. మరి కలిసి వీళ్ళకి వెళ్ళిపోదాం. అమ్మ నీ పేరు ఏం పేరమ్మా? సుమతి. సుమతి అమ్మ, ఇది ఏ ఊరమ్మ? ఇది రామనగూడ. ఇక్కడ ఏం చేస్తున్నావు? రాయి తేయాలా? తిన్నావా? తిన్నాను. ఏం కూర ఉన్నావు? ఏం కూరలేదు. కేజీకాయ. అయితే కూరలు ఎక్కడికైనా తెస్తారా, మీరు పండిస్తారా? లేదు, చీరికాయ నుంచా? రోజు వెళ్తారమ్మా అక్కడికి? రోజు మరి రోజు దూరం కదా? దూరం దగ్గర ఇక్కడే ఇలాగెళ్తే దగ్గర, అక్కడికి చుట్టూ తిరిగి దూరం ఉంటుంది. రోజు వెళ్ళాలా? మరి ఒకసారి సంతలకు వెళ్ళి ఒకసారి కూరగాయలు తెచ్చుకోవచ్చు కదమ్మా? సంతకి వెళ్తాను. పల్లకి సంతకి వెళ్తావా? ఏం కొంటావు అక్కడ? ఏ కూర అయినా ఉల్లిపాయలు అరుగుండ తీసుకుంటారా? పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు, బాబున్నారు. ఏం చేస్తారు పిల్లలు? ట్రాక్టర్కి వెళ్తారా? మరి చదివించలేదా పిల్లలకి? ఏమి నువ్వేం చదివించలేదు? చదువు మాత్రం బద్దకము. వాళ్ళు చదివించమంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాబుకి పెళ్ళయిందా? పెళ్ళయింది. కలిసి ఉన్నారా లేదా కాపురం? కాపురం ఉన్నారు. వ్యవసాయం, కొండ వ్యవసాయం ఏం చేస్తారమ్మా? జీడి మొక్కలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఏం పండించి అమ్మినారు? కందులు అమ్మినాము. జులుములు, కందులు అమ్మినారా? అంటే ఎక్కువ ధరలకే తక్కువ ధరలు బాగుందా? ఎక్కువైన ధర అమ్మినాము. తక్కువైనా సరే అమ్మినారు. అంత మీకు పట్ట అంత సరిగా రాలేదు. అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు పనులు ఉన్నాయా లేదా? లేవు. మరి తిండికి ఎలాగమ్మా? తిండికి కూలి చేసుకొని తింటాం. కూలి చేసుకొని తింటారా? కూలి చేసే రోజు ఉంటుందా? కూలి రోజు ఉంటుంది. రైతులది ఎక్కడ దూరం వెళ్తారా? దూరమే. ఎంత ఇస్తారు కూలి డబ్బులు? 500, 600, 700. అదేం పని అమ్మ అది? 700 అంతే. పని గుట్టు పని, ఏది తోటలోని ఏదైనా పని అక్కడ వెళ్తాము. వెళ్తారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కరెక్టే, కూరగాయలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు చదువుకోవాలంటే ఎంత దూరం వెళ్తారమ్మా ఇక్కడికి నుంచి? బైదులపురమ్మా? బండితోట? బండి ఉంటే వెళ్తారు, లేదంటే నడిచి వెళ్తారు. దూరం ఇంచుమించు 7-8 కిలోమీటర్లు ఉంటుంది. అదండి, 7-8 కిలోమీటర్లు మీరు వెళ్ళి వస్తుంటారు పిల్లలకి. మళ్ళీ ఇప్పుడు మీకు సడన్ బాగోలేకపోతే అక్కడ తీసుకెళ్తారమ్మా? సడన్ మనం బాగోలేదనుకో, పాతపట్నం దూరం వెళ్తారు కదా. అంటే బాగోలేకపోతే ఎప్పుడు పాతపట్నం వెళ్తారా? పాతపట్నం వెళ్తారు. మీకు బాగోలేకపోతే పాతపట్నం వెళ్తారా? మరి ఇక్కడ సడన్ మన రాత్రిపూట బాగోలేకపోతే ఏం చేస్తారమ్మా? అక్కడికి వెళ్తారా? మరి అప్పుడు బొల్లు ఏమి ఉండదు కదా? ఇప్పుడు అయింది కదా. ఇప్పుడు బాగుంది, అంత ముందు ఏం బాగోలేదు. ముందుకి బాగలేదు కానీ ఇప్పుడైతే బాగుందా? ఆయన గారు ఎక్కడికి వెళ్ళారు? మీ ఆయన గారు ఇక్కడే ఉన్నారా? పనికి వెళ్తారా? అయితే ఇద్దరు కష్టపడుతుంటారు. పని ఉంటే వెళ్తారు, పని లేకపోతే లేదు. ఒక ఒంటిదర ఉంటారు. మీకు సొంత వ్యవసాయం ఏంటి ఉందా? సొంతకి లేవు. కొండ పని అయితే ఉన్నది కానీ పొలం అయితే లేవు. కొండ మీద ఉంది భూమి, అదే మీరు పండిస్తారు అంతే. కంది, జనుములు, చీపురి, ఇంకా పండిస్తారు. అవి పండిస్తారు. పండించి అలా బ్రతుకుతారు అనమాట. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు రాలయం మోస్తున్నావా? సరేనమ్మా అయితే ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియో కోసం. సరేనమ్మా, పదం.